నమస్తే వెల్కమ్ టు న్యూస్ లైవ్. ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో AWS కు సంబంధించి ఆన్ గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు విస్తరణ తదితర అంశాలపై సీఎంతో ప్రతినిధి బృందం చర్చించింది. ఇక దీంతో పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర కేబినెట్ లో కొత్తగా చేరిన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కు ప్రభుత్వ శాఖలను కేటాయించింది. మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కేటాయిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ఆమోదంతో శాఖలు కేటాయించినట్టు పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉన్న మైనార్టీ శాఖను అజారుద్దీన్ కు అప్పగించింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖను కేటాయించింది. సీఎం దగ్గరే కీలక శాఖలన్నీ ఉన్నాయి. హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలన్నీ సీఎం దగ్గరే ఉన్నాయి. అజారుద్దీన్ కు ముందు నుంచి హోంశాఖ పదవి దక్కుతుందని అంతా భావించినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. ఎల్లుండి నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. ఈ నెల 6 నుంచి ఈ కేసును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. రెండో విడతలో మరో 4 ఎమ్మెల్యేల విచారణకు షెడ్యూల్ విడుదల చేశారు. 6వ తేదీన భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్లను విచారించనున్నారు. 7న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపుడి గాంధీలను విచారించనున్నట్లు తెలుస్తోంది. క్రాస్ ఎగ్జామింగ్ లో భాగంగా నవంబర్ 12న తెల్ల వెంకట్రావు, ఎం సంజయ్ కుమార్ పిటిషన్లపై, నవంబర్ 13న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకపుడి గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ జరగనుంది. ఇక కాల యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ల విచారణ ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు మరో 4 ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరగనుంది. దీంతో 8 మంది విచారణ పూర్తవుతోంది. మరో 2 ఎమ్మెల్యేలు ధానం నాగేందర్, కడియం శ్రీహర్లపై విచారణ జరగాల్సి ఉంటుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయిన తర్వాత అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా చేవెల మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. రోడ్డు భద్రతా లోపాలు, అధిక వేగం, హైవే విస్తరణ ఆలస్యం, అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రవాణా శాఖ, హోంశాఖ, గనులు, అలాగే భూగర్భ శాస్త్ర శాఖ, NHAI, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అలాగే TGSRTC అధికారుల నుండి ప్రమాదంపై సమగ్ర నివేదికలను కోరింది. డిసెంబర్ 15 ఉదయం 11 గంటలలోపు సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ఈ ఘటనపై మరింత విచారణ జరిపి బాధ్యత వహించాల్సిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది.
2013 ఉమ్మడి ఏపీలో కృష్ణానది జలాల కేటాయింపులో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారన్నారు. కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టారని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. ఇంకోసారి కేసీఆర్ హరీష్ రావు నీటి జలాల వాటాల సంతకాలు పెట్టారని అంటే చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ హరీష్ రావులు కలిసి సంతకం పెట్టినరు 512 299 అని మాట్లాడింది. చెప్పు దెబ్బలకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది. ఆ విషయాన్ని మేం చెప్పలే, కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా. 2013లోనే ప్రాజెక్టుల వారీగా నీళ్లు కేటాయిస్తున్నాం, ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చింది. 298.8 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు. దాని మినిట్స్లోనే ఉంది, వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది. ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాటా 713 రావాలి, నిగర జలాలు మిగిలిన జలాలు మొత్తం కలిపి మా కృష్ణాలో 713 టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలో కొట్లాడి ట్రిబ్యునల్ వేయాలి మాకు ప్రత్యేకంగా. ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది. ఇవాళ మేము సొంత రాష్ట్రంగా అయినాం కాబట్టి మా వాటా మాకు రావాలి, దానికి కమిషన్ వేయాలి అని చెప్పి కొట్లాడి వేయించింది కేసీఆర్ గారు. ప్రతి వేదికలో మేము వ్యతిరేకించుకుంటూ వచ్చినాం. ఆ ఇచ్చిన 299 టీఎంసీలను వాడే మొక్కలు కాదు మీరు. దానికి కూడా కేఆర్ఎంబీ గత సంవత్సరం లెటర్ రాసింది. ఈసారి 1010 టీఎంసీల నీళ్లు వచ్చినాయి అందుబాటులోకి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాటా 630 టీఎంసీలు అయితే ఇంకా ఎక్కువ వాడుకుంది. ఇప్పటికీ 650 పైన వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్. మీ తెలంగాణ ముఖాలకి 250 కూడా వాడలేదు, ఇంకా మీవే ఉన్నాయి, ఇంకా 66 టీఎంసీలు వాడుకోండి అని చెప్తే కూడా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద పంట పొలాలు ఎండబెట్టారు తప్ప నీళ్ళు మీ ముఖాలకి. ఇక జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోవటం ఖాయమని జగదీష్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే పథకాలు రద్దు చేస్తానని బెదిరిస్తున్నాడన్నారు. సంక్షేమ పథకాలు ఎవడబ్బ సొమ్ముతో ఇచ్చేవి కాదని, ఇంట్ల నుండి ఇచ్చేవి కాదని అన్నారు. దమ్ముంటే ఒక్క పథకం రద్దు చేస్తున్నట్లు ప్రకటించి చూద్దాం అంటూ జగదీష్ రెడ్డి సవాల్ వేశారు. బుద్ధునోడు కూడా అట్లా మాట్లాడాడు. అవే అంటున్నా, అందుకే అంటున్నా వాటిని మూర్ఖత్వమా, అజ్ఞానమా, దానికి పరాకష్టంగా, దానికి కొత్త పదం ఏం లేదు. ఇప్పుడు వెతకాలి, ఇప్పుడు ఏమైనా ఉంటే ఈయన కొరకే వెతకాలి ఇంకో పదాన్ని. చేసి చూడ మనం ఒకటి పథకం రద్దు ఇవాళ ప్రకటించాను, ఇవాళ ఇది ఆపేస్తున్నాను, ప్రకటించమని ఒకటి చూద్దాం. జూబ్లీ హిల్స్ ఓడిపోయేది ఖాయం కాంగ్రెస్. తెల్లారే చూస్తాం ఎన్ని పథకాలు రద్దు చేస్తాడో. పనికి మాలిన మాటలు, చేతగాని మాటలు, ఒకటి మాట మీద నిలబడే లక్షణం లేదు. ఎవడో మాట్లాడతాడు అట్లా, గత పెద్ద బాధ్యతలు ఉన్నోళ్ళు జ్ఞానం ఉండి మాట్లాడిన మాట, తెలివిని మాట్లాడిన మాట, అది మూర్ఖత్వం, అహంకారానికి పరాకాష్ట. అది అధికారం ఉందనే అహంకారానికి పరాకాష్ట ఆ మాట. ఎవడు అబ్బా సొత్తు కాదు. ఒకసారి ప్రజలకి ఒక సంక్షేమ పథకం ప్రారంభమైందంటే అది వాళ్ళ హక్కు అవుతుంది. ఆయన కాదు, ఆయన తాత ఇంకోటి వచ్చున్నా కొనసాగించాలి. అది ఆయన ఇంట్లోకెళ్ళి తెచ్చియాలి, బంద్ చేస్తానికి. కొండారెడ్డిపల్లి వ్యవసాయం చేసి తెచ్చియాలి, వాళ్ళకి ప్రజల హక్కు అది. హైదరాబాద్లోని ఓ డాక్టర్ ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకోవడం కలకలం రేపింది. స్నేహితులతో కలిసి ఓ డాక్టర్ ఇంట్లో నుంచే అమ్మకాలు జరుపుతున్నాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం దాడులు చేశారు. 15 గ్రాముల LSD బోల్ట్, 1.32 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముషీరాబాద్లో అద్దెకుంటున్న జాన్ పాల్ అనే వైద్యుడు ఇంట్లోనే డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇక దీంతో ఎక్సైజ్ STF పోలీసులు అక్కడికి చేరుకొని అతని ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 3 లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ STF పోలీసులు తెలిపారు. జాన్ పాల్ ను అరెస్ట్ చేసి వ్యవహారంతో సంబంధం ఉన్న మరో 3పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ కలిసి ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి వైద్యుడు జాన్ పాల్ ఇంట్లో ఉంచి అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. బీజాపూర్ హైవే రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని, లేదంటే పార్టీలకు అతీతంగా సెక్రటేరియట్ను ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హెచ్చరించారు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రోడ్డు విస్తరణకు బీఆర్ఎస్ హయాంలోనే టెండర్లు పూర్తి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఎందుకు పనులు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రెండు కూడా కలిసి ఈరోజు దామగుండం రెడార్ స్టేషన్ కోసం ఈరోజు అక్కడ చెట్లను నరికిర్రు, పనులన్నీ సాఫీగా సాగుతున్నాయి. మరి ఈ చేవెళ్ళ రోడ్డు సంబంధించి కూడా ఇదే చెట్లు అడ్డొస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మీరు అక్కడ చూపించే అక్కడ ఏదైతే చొరవ చూపించి చేస్తున్నారో అదే చొరవ ఇక్కడ చూపించి మరి తొందరగా పనులు ప్రారంభించాలి. అతి త్వరలో మీరు కనుక పనులు ప్రారంభించకపోతే నేను తాండూరు ప్రజలనందరినీ తీసుకొని, తాండూరులో వేలాది సంఖ్యలో ప్రజలు ఈరోజు శోకగ్రస్తులై ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా మేమందరం కూడా పాదయాత్రగా తాండూరు, వికారాబాదు ఈ పరిసర ప్రాంతంలో ఉన్న అందరం కూడా మరి తప్పకుండా మీరు కనుక పనులు ప్రారంభించకపోతే సెక్రటరేట్ ముట్టడి చేయడం ఖాయం. నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఇక పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ కామారెడ్డిలో భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని, అలాగే ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థలో సర్టిఫికేట్లు ఇస్తలేరు, ప్రైవేట్ విద్యా సంస్థలో సర్టిఫికేట్ ఇస్తలేరు అని ఈ రోజు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల నుంచి 9,000 కోట్లు స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని అనేక పోరాటాలు చేస్తా ఉన్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేక ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఒక పక్కన విద్యార్థులు పై చదువులకు పోవాలంటే స్కాలర్షిప్ సర్టిఫికేట్ కావాలా, కానీ కొన్ని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్ స్కాలర్షిప్ రాలేవు కాబట్టి సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోలేము, స్కాలర్షిప్ వచ్చేంత వరకు సర్టిఫికేట్ ఇవ్వమని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక పక్కన విద్యార్థులు డబ్బు లేక సర్టిఫికేట్ తీసుకోలేకపోతున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విద్యార్థుల ప్రేమ ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలా, అలాగే విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. అలాగే ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, మున్సిపల్ ఏదైతే మూసినది డెవలప్మెంట్ కానీ 1,000 కోట్లు కేటాయిస్తున్నారు కదా, మా విద్యార్థులకు ఎందుకు కేటాయించలేకపోతే అడుగుతున్నాం. వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం మొన్న జరిగిన చర్చలో దీపావళి వరకు 12,000 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 300 కోట్లు మాత్రమే విడుదల చేసింది, ఇంకా విడుదల చేయలేదు. అలాగే 8,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వలేదు. హైదరాబాద్ అంబర్పేట్ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. శ్యామ్ అనే వ్యక్తి తన మాజీ భార్య కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో మిగిలిన 4 త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీసీపీ బాలస్వామి తెలిపారు. అక్కడ నుంచి 2 వెహికల్స్లో రిమైనింగ్ ప్లేసెస్లో నెక్స్ట్ డే అంటే మనకు 29th ఈవినింగ్ జరిగినప్పుడు 30 రోజు మొత్తం కూడా మనోహరాబాద్, మెదక్ ఏరియా, మనోహరాబాదు, తర్వాత తూప్రాను, గజ్వేలు ఆ ఏరియాలో తిరుగుకుంటూ ఉన్నారు. తర్వాత విక్టిమ్ని వీళ్ళు బెదిరించి ఒక 30 లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అట్లా కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీసులకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం, పోలీస్ స్టేషన్లోనే ఉండడం వల్ల, అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది. సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నీవు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ, విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 31st రోజు ఇతని బ్యాంక్లో ఉన్నటువంటి అమౌంట్ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజారా హిల్స్కి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చిన వెంబడే మనకు విక్టిమ్స్ యొక్క
వివరాలు, అతని యొక్క స్టేట్మెంట్ ఎక్కడెక్కడ జరిగినా అనే అన్ని డీటెయిల్స్గా తీసుకొని అక్యూజ్డ్ పర్సన్స్ని కూడా మనము వితిన్ 2 డేస్లోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. జనగామలో గాడిదకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో పెట్టి నిరసన తెలిపిన గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గానుగ పహాడ్ చీటకోడూరు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలంటూ గ్రామస్తులు నిరసన తెలిపారు. గాడిదకు మంత్రి కోమటిరెడ్డి ఫోటో అంటించి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ తీశారు. దీంతో R&B DE అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాత్రికి రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఓ దళితునిపై R&B DE అశోక్ కుమార్ కేసు పెట్టించడానికి ఖండిస్తూ DE పై పోలీసులు రిటర్న్ కంప్లైంట్ చేశారు. గ్రామస్తులు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. మాట్లాడతాం నేను ఇక్కడనే మాట్లాడుకుంటాం సార్. మాకు కూడా ఇక్కడ మాట్లాడుతాం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్నలు అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి, వరదలో కొట్టుకుపోయాయి. దీంతో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. 4 ఎకరాలు మొక్కానేసాం, అది పట్టించి మార్కెట్ తీసుకొస్తారు. కానీ అకాల వర్షాలలో వచ్చి మొత్తం తడిసిపోయినాయి. దీనికి ఎవరైనా గవర్నమెంట్ సహకరించాలి, రైతులని కొంచెం గమనించి రైతు ఒక బాధ అనేది గవర్నమెంట్ దృష్టికి అనేది పోవాలి. ప్రతి ఒక్క నాయకుడు రైతే రాదు అంటారు, కానీ రైతుకున్న కష్టాలు ఎవరు కూడా లేనటువంటి కష్టపడతాం రైతులు. చాలా తడిసి బాగా మొలకలొచ్చిపోయినాయి. దీన్ని ఏదేమైనా తెచ్చి రైతుని ఆదుకోవాలని గవర్నమెంట్ మనవి చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షం దంచుకొట్టింది. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఊర చెరువుకి గండిపడడంతో MRO, MPDO కార్యాలయాల్లోకి వరద వచ్చి చేరింది. 12వ, 13వ వార్డులలో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. That's all for now. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్.